ఫేక్ న్యూస్ సీఎం చంద్రబాబును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. వైసీపీ హయాంలో భారీ మద్యం స్కామ్ జరిగిందంటూ పార్లమెంట్ దృష్టికి లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకెళ్లారు. 4,000 కోట్లు విదేశాలకు తరలించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే అమిత్ షాతోనూ మద్యం స్కామ్ పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే సీఎం చంద్రబాబుతో నర్సరావుపేట ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నేత కృష్ణదేవరాయలు కొద్దిసేపు క్రితం చంద్రబాబు నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదైతే నిన్న పార్లమెంట్ వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రెక్కుల స్కామ్ కు సంబంధించి కూడా పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గళాన్ని బలంగా వినిపించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా స్కామ్ జరిగింది. దీనిపై సమగ్రమైన విచారణ చేయాలి, ఈడీతో విచారణ చేయించాలని చెప్పి కూడా ఎంపీ నిన్న పార్లమెంట్ సాక్షిగా కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వెంటనే పార్లమెంట్ లో మాట్లాడిన గంటల వ్యవధిలోనే హోంమంత్రి అమిత్ షాని కలిసి దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను వివరాలన్నింటినీ కూడా హోంమంత్రి అమిత్ షాకి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తదితర అంశాల నేపథ్యంలో కూడా ఏపీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఎంపీ కృష్ణదేవరాయలకి నిన్న అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇమీడియట్లీ గా కలవాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే కూడా ఈ రోజు ఉదయం 6 గంటలకి ఢిల్లీ నుంచి బయలుదేరి 9 గంటలకు అమరావతి చేరుకుని సీఎం చంద్రబాబుతో 9:30 సమయంలో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జరిగిన అంశాలకు సంబంధించి ఏ రకంగా ఆయన పార్లమెంట్ లో వినిపించాల్సి వచ్చింది, అందువల్ల భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా చిలకలూరుపేట రజనీ వ్యవహారానికి సంబంధించి రజనీ వ్యక్తిగతంగా ఎంపీని టార్గెట్ చేయడం, ఆ తర్వాత ఎంపీ రజనీ వ్యవహారానికి సంబంధించి స్పందించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశాలని పార్లమెంట్ వేదిక ప్రవేశపెట్టడం, సో తదితర అంశాల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు ఎంపీ మధ్య కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో, అమిత్ షా ఏ రకమైన హామీ ఇచ్చారు అనే అంశాన్ని కూడా ఎంపీ చంద్రబాబుకు వివరించినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా జగన్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.